ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి నీకు బతకడానికి నీడనిచ్చి నిన్ను ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? నాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినాడు, ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమ్మన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం. ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా? అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బిరుదు ఇద్దాం అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి తరఫున. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు, ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరుండే. ఈయననేమో రేవంత్ రెడ్డి గారు ఆ రాజా అని పేరు, రాజులకే రాజు, బాద్షాంకే బాద్షా బన్ గయనో. ఇవాళ బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు. అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇలా బాధ ఎందుకవుతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగూలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకెళ్ళి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేశారు. కేసీఆర్ గారు కలలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు, ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, కలలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయబో. రెడ్డి గారు జూలై 6వ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు. ఆయన చాలా తెలివిగా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరీ లింకేజ్ అని 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడీకి గురవుతున్నా కూడా కనీసం లేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఆయన తొందరగా మేల్కొనాలి. అప్పుడే జూలై 2024లోనే పనులు అయితే ప్రారంభమైనాయి. ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లను అని చెప్పి గప్పలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు.
ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు, మోడీ గారిని ప్రశ్నిస్తలేరు. సో 100% ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర